నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ సింపుల్ ప్రాసెస్‌లో చెప్తాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ప్యాన్‌లో అందులో పోపు దినుసులు, ఒక 5, 6 పచ్చిమిర్చి, ఒక సైజు పెద్ద సైజు ఆనియన్ వేసేసి కొద్దిగా కరివేపాకేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి అందులోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచినవి వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ముందుగానే ఆలుగడ్డల్ని కట్ చేసి పెట్టానండి చెక్కు తీయకుండా. అవి అందులో వేసేసి నూనెలో ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా మగ్గే లోపల నేనొచ్చేసి సాల్ట్ ఏసేసి వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టాను వాటర్‌లో. అవి వెంబడే వేసేసుకోవాలండి, లేకపోతే చేదొస్తుంది. వేసేసి టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ వేసేసి కలిపి ఒక 5 మినిట్స్ ఆయిల్‌లో 2 బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత నేనొచ్చేసి 2 టమాటోస్‌ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. మిడిల్‌లో కొద్దిగా ఇలా గ్యాప్ చేసుకొని ఆ టమాటోస్‌ని అందులో వేసేసి మీరగా 2 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసి కదపకుండా లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. దాని తర్వాత అందులో వచ్చిన వాటర్‌తోని మొత్తం కర్రీ ఉడికిపోతుంది. లాస్ట్‌గా ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొబ్బరి పొడి ఏసి చల్లేసి దించేయడమే.